పొద్దున్న నుంచి ఇప్పటిదాకా తిరుగుతూ ఇక్కడికి వచ్చినాం. అన్నం కూడా మేము తినలే. సరే, ఈ ప్రోగ్రాంలో మీరు కూడా ఎదురు చూస్తున్నారు. 12 గంటల నుంచి ఉన్నారు. ఈ మీటింగ్ అయిపోయినాకనే మేము కూడా తిందామని మేము కూడా అన్నం తినలే. కానీ మీ ఎమ్మెల్యే గారికి అంత తొందర ఎందుకో నాకు అర్థమవుతలేదు. ఏం చేసినాం మేమేమైనా ఏసీ రూమ్లో అయితే కూర్చోలేం కదా. ఎండలో మేము భువనగిరికి వెళ్ళి, మోత్కూరుకి వెళ్ళి, రామన్నపేటకి వెళ్ళి తిరుక్కుంటూ ఇంటికి వచ్చినాం. వాస్తవానికి మేము ఏం పని చేసినాం? ఇక్కడ 15 సంవత్సరాల నుంచి 15 ఏళ్ల నుంచి బత్తాయి మార్కెట్ కావాలంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే. ఈయననే మంత్రిగా ఉన్నాడు కదా. ఈయన మంత్రిగానే ఉన్నాడు, జానారెడ్డి మంత్రిగానే ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగానే ఉన్నాడు. పెద్ద పెద్ద నాయకులు ఉన్న ఈ జిల్లాలో 2,50,000 ఎకరాలకు బత్తాయి సాగు అవుతున్నా గడ్డన్నారం మార్కెట్ పోయి మన రైతులు రకరకాల ఇబ్బందులు, ట్రాఫిక్ జాములు, రిస్ట్రిక్షన్స్, మార్కెట్ పోయి పనిచేయలేనటువంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతుల్ని ఆదుకోవాలంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ నేడు మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నల్లగొండ జిల్లాలో 3 మార్కెట్లు శాంక్షన్ చేయడం జరిగింది. నల్లగొండలో బత్తాయి మార్కెట్, నకరేకల్లో నిమ్మ మార్కెట్, దేవరకొండలో దొండకాయ మార్కెట్ ఇచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాము. ఈ కాంగ్రెస్ ఉంటే ఇంకా 10 ఏళ్ళు ఉన్నా కాకపోతుండే అవుతుండగా. ఇవాళ కేసీఆర్ సీఎం అయింది కనుక, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది కనుక గౌరవ మా మంత్రి గారు, మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు కోరితే ఈరోజు బత్తాయి మార్కెట్ వచ్చింది, నిమ్మ మార్కెట్ వచ్చింది, దొండ మార్కెట్ వచ్చింది. మేమేం మాటలు చెప్పలే, వారానికి ఇస్తాం 10 రోజులకి ఇస్తామని చెప్పలే. ఇగో ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఇవాళ 12 ఎకరాల భూమి కూడా బత్తాయి మార్కెట్కి ఇచ్చిందంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క గొప్పదనం అని చెప్పి మనం చేస్తాము. ఆనాడు అధికారంలో ఉన్ననాడు ప్రాజెక్టులు కట్టలే, ఈ రోజు మనకు కడతా ఉంటే దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులు, ప్రతిపక్ష నాయకులు వారి బాధ్యతను, ప్రభుత్వం యొక్క బాధ్యతను గుర్తించింది. ఆ రోజు మేము లో లెవెల్ కెనాల్ ప్రారంభిస్తే అందరం కలిసి శాంక్షన్ అయింది, ప్రారంభం చేసినాం, కాలువ కింద నీళ్లు వదిలిపెట్టినాం. మరి ఈయనకి ఇలా అంత తొందర ఎందుకు వచ్చిందో నాకైతే అర్థమైతలేదు. రైతు సోదరులే గమనించాలి, నల్లగొండ జిల్లా ప్రజలే దీన్ని గమనించి ఈ అభివృద్ధిని అడ్డుకునేటువంటి వాళ్ళను, ఈ రకంగా వ్యవహరించేటువంటి వాళ్లకు మీరే సరైనటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.